రాజధాని అమరావతిలో మరో నూతన అధ్యాయానికి బీజం పడింది. కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన మద్దతు లభించడం, నూతన కూటమి ప్రభుత్వం రాజధానిపై పునరుద్ఘాటించడంతో గత 5 ఏళ్లుగా నిలిచిపోయిన ఫైనాన్షియల్ సంస్థల ఏర్పాటు ప్రక్రియ ఒక్కసారిగా ఊపందుకుంది. రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలకు కీలక కేంద్రంగా మారనున్న ఈ ప్రాంతంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసి వంటి 15 కీలక ఆర్థిక సంస్థలు కొలువు తీరేందుకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ శ్రీకారం చుట్టారు. ఈ బృహత్తర ప్రయత్నం ద్వారా అమరావతికి రానున్న ఆర్థిక స్థిరత్వం, ప్రారంభోత్సవం ద్వారా కూటమి ప్రభుత్వం నిరూపించిన కార్యాచరణ వేగం గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సరికొత్త జోష్ లభించింది. రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలకు కీలక కేంద్రంగా తీర్చిదిద్దే ఉద్దేశంతో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు ప్రక్రియను రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ చకచకా పూర్తి చేసింది. గతంలో ఎక్కడ కేంద్రీకృతం కాని జాతీయ బ్యాంకులు, కీలక ఆర్థిక సంస్థల రాష్ట్ర కార్యాలయాలు ఇప్పుడు రాజధాని అమరావతిని తమ చిరునామాగా మార్చుకున్నాయి. 1 కాదు 2 కాదు ఏకంగా 15 ప్రధాన ఆర్థిక సంస్థలు ఇక్కడ కొలువుదీరనున్నాయి. ఈ బృహత్ ప్రయత్నం ద్వారా రాజధానికి అంచనా ప్రకారం 1328 కోట్ల భారీ పెట్టుబడులు రానున్నాయి. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ సంస్థలకు స్థల కేటాయింపులపై ప్రత్యేక దృష్టి సారించి కార్యాలయాలు, ఉద్యోగుల నివాసాల కోసం అవసరమైన స్థల కేటాయింపులను వేగవంతం చేసింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటులో భాగంగా సిఆర్డీఏ మొత్తం 27.855 ఎకరాల స్థలాన్ని వ్యూహాత్మకంగా కేటాయించింది. ఇందులో కార్యాలయాల నిర్మాణం కోసం, ప్రభుత్వ అనుబంధ ఆర్థిక సంస్థల కోసం భూమిని విభజించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, నాబార్డ్, యూనియన్ బ్యాంకుతో సహా 12 బ్యాంకుల కార్యాలయాల భవన నిర్మాణాలకు సుమారు 10 ఎకరాలు కేటాయించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఆదాయ పన్ను శాఖ వంటి కీలక సంస్థల కార్యాలయాల కోసం 5.80 ఎకరాలు కేటాయించారు. కార్యాలయాలకే కాకుండా సిబ్బంది వసతి, సంస్థాగత టౌన్షిప్ల అభివృద్ధి కోసం మొత్తం 11.56 ఎకరాల నివాస స్థలాలను కేటాయించడం జరిగింది. ఈ కార్యాలయాలు ఉద్దండరాయునిపాలెం, వెలగపూడి, రాయపూడి, లింగాయపాలెం వంటి కీలక ప్రాంతాలలో కేంద్రీకృతం కానున్నాయి. ఈ ఆర్థిక జిల్లా ఏర్పాటు ద్వారా అమరావతిలో 6,514 ఉద్యోగాల కల్పన జరుగుతుందని సిఆర్డీఏ ప్రకటించింది. ఇది రాజధాని ప్రాంత యువతకు, నిపుణులకు సువర్ణ అవకాశం. ఈ 15 జాతీయ సంస్థలు కలిసి వేలాదిగా ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టిస్తున్నాయి. ఈ ఉద్యోగాలు ఆర్థిక, బ్యాంకింగ్ రంగాలలో ఉన్నత స్థాయి హోదాలలో ఉండడం వల్ల స్థానిక నిపుణులకు మెరుగైన కెరియర్ అవకాశాలు లభిస్తాయి. ఉదాహరణకు ఎస్బీఐ అత్యధికంగా 300 కోట్లతో 2,000 ఉద్యోగాలు కల్పిస్తోంది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు 256 కోట్లతో 1000 ఉద్యోగాలను, ఏపీ సహకార బ్యాంక్ 200 కోట్లతో 400 ఉద్యోగాలను అందించనున్నాయి. ఎల్ఐసి 22 కోట్లతో 1036 ఉద్యోగాలు, నాబార్డు 90 కోట్లతో 160 ఉద్యోగాలు కల్పించనున్నాయి. అంతేకాకుండా ఈ సంస్థలు నిర్వహించే అంతర్గత శిక్షణ కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలోని మానవ వనరుల నైపుణ్య స్థాయి పెరుగుతుంది. తద్వారా రాష్ట్ర ఆర్థిక రంగం మరింత బలోపేతమవుతుంది. జాతీయ స్థాయి ఆర్థిక సంస్థలు, ముఖ్యంగా ఆర్బీఐ, ఎల్ఐసి వంటి నియంత్రణ ప్రభుత్వ రంగ సంస్థలు ఒకే చోట కేంద్రీకృతం కావడం అనేది అమరావతికి బలమైన సంస్థాగత స్థిరత్వాన్ని అందిస్తుంది. ఇది కేవలం భౌతిక ఉనికి మాత్రమే కాదు, రాజధాని ప్రాంతం యొక్క విశ్వసనీయతను గణనీయంగా పెంచుతుంది. ఈ సంస్థలు ఉద్దండరాయునిపాలెం, వెలగపూడి వంటి నిర్దేశిత ప్రాంతాల్లో కార్యకలాపాలు ప్రారంభించడం ద్వారా ఆ ప్రాంతాల రియల్ ఎస్టేట్, అనుబంధ వ్యాపారాలు ఊపందుకుంటాయి. తద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థకు మరింత ప్రేరణ లభిస్తుంది.
అమరావతిలో ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక సంస్థలు ఒకే చోట చేరడం అనేది ఆంధ్రప్రదేశ్లో కొత్త ఆర్థిక కారిడార్ ఆవిష్కరణకు దారితీస్తుంది. ఇది కేవలం ఉద్యోగాల కల్పనకే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపార సంస్థలకు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు మెరుగైన బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తెస్తుంది. రాజధాని నుంచే కీలకమైన ఆర్థిక నిర్ణయాలు, రుణ మంజూరు ప్రక్రియలు వేగవంతం కావడం వల్ల రాష్ట్ర పారిశ్రామికీకరణకు, వ్యవసాయ రంగ ఆర్థిక అవసరాలకు బలమైన మద్దతు లభిస్తుంది. వేలాది ఉద్యోగాలతో పాటు ఈ సంస్థలకు అవసరమైన అనుబంధ సేవలు, చిన్న కాంట్రాక్టులు, లాజిస్టిక్ రంగంలో పరోక్ష ఉపాధి కూడా వేల సంఖ్యలో ఏర్పడుతుంది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 2014-2019 మధ్య అమరావతిని రాజధానిగా నిర్ణయించి ప్రపంచ స్థాయి మాస్టర్ ప్లాన్తో నిర్మాణ పనులను వేగంగా ప్రారంభించింది. ఈ హయాంలోనే బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు స్థల కేటాయింపులు జరిగాయి. తద్వారా అమరావతిపై ప్రభుత్వ నిబద్ధత వ్యక్తమైంది. అయినప్పటికీ ప్రధాన ఆర్థిక సంస్థలు, జాతీయ బ్యాంకులు వాస్తవంగా తమ కార్యాలయాల నిర్మాణాలను ప్రారంభించలేదు. దీనికి ప్రధాన కారణం రాజధాని ప్రాజెక్టుపై రాజకీయ అనిశ్చితి తొలగకపోవడం, నాడు తగినంత కేంద్ర ప్రభుత్వ మద్దతు లేకపోవడం, పెట్టుబడులను భద్రంగా భావించడానికి అవసరమైన విధానపరమైన పర్యవేక్షణ లోపించడం జరిగింది. కేవలం స్థల కేటాయింపులతో సరిపెట్టకుండా నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయించేందుకు బలమైన ఒత్తిడి లేకపోవడం జాప్యానికో కారణంగా మారింది. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల ప్రతిపాదనను తీసుకురావడంతో అమరావతి భవితవ్యంపై తీవ్రమైన అనిశ్చితి కమ్ముకుంది. ఈ విధానపరమైన గందరగోళం రాజధానిలో అన్ని రకాల అభివృద్ధి పనులను పూర్తిగా నిలిపివేసింది. అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుందా లేదా అనే స్పష్టత లేకపోవడంతో జాతీయ బ్యాంకులు సహా ఏ ఒక్క ఆర్థిక సంస్థ కూడా తమ రాష్ట్ర కార్యాలయాల కోసం కోట్లలో పెట్టుబడులు పెట్టే సాహసం చేయలేదు. దీని ఫలితంగా బ్యాంకులు ఇప్పటికే కేటాయించిన భూములను నిరుపయోగంగా వదిలివేశాయి. ఈ 5 ఏళ్ల కాలం అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అపార నష్టాన్ని, కీలక సంస్థల నిర్మాణాలలో పూర్తి స్తంభనను తీసుకొచ్చిన ప్రధాన తప్పిదంగా పరిగణించాలి. 2024లో టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగిస్తామని కొత్త ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చింది. గత 5 ఏళ్లుగా నెలకొన్న రాజకీయ అనిశ్చితి తొలగిపోయింది. ఈ నమ్మకం, స్పష్టతతో సిఆర్డీఏ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు ప్రక్రియను కొత్త జోష్ లభించింది. దాదాపు 15 బ్యాంకులు, ఆర్థిక సంస్థలు 100 కోట్ల పెట్టుబడులతో తమ కార్యాలయాలు నిర్మించుకోవడానికి సిద్ధమయ్యాయి. సిబ్బంది వసతి, అనుబంధ సంస్థల కోసం అవసరమైన స్థల కేటాయింపును చకచకా పూర్తి చేశారు. ఈ పరిణామం అమరావతి ఆర్థిక కార్యకలాపాలకు కీలక కేంద్రంగా మారనుందనే ఆశాభావాన్ని, విశ్వాసాన్ని పెంపొందించింది. ప్రభుత్వ, జాతీయ బ్యాంకుల రాష్ట్ర కార్యాలయాలు అమరావతిలో కేంద్రీకృతం కావడం వల్ల సాధారణ ప్రజలకు, వ్యాపార సంస్థలకు ఆర్థిక సేవలు మరింత వేగంగా, సమర్థవంతంగా అందుబాటులోకి వస్తాయి. పెద్ద మొత్తంలో రుణాల మంజూరు, బీమా పాలసీల ఆమోదం, ఇతర కీలకమైన ఆర్థిక నిర్ణయాలు రాజధాని నుంచే త్వరగా తీసుకోవడానికి అవకాశం లభిస్తుంది. నాబార్డు, ఎల్ఐసి వంటి కీలక సంస్థలు ఒకే ప్రాంతంలో ఉండడం వల్ల వ్యవసాయ రంగానికి, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు అవసరమైన రుణ లభ్యత, ఆర్థిక మద్దతు పెరుగుతుంది. ఇది వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరిచి రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించడానికి దోహదపడుతుంది. ఆర్థిక సంస్థల రాక అనేది రాజధాని ప్రాంతంలో ఆర్థిక స్థిరత్వం, నగరీకరణ వేగానికి కారణంగా మారనుంది. కుటుంబాలు అమరావతిలో నివాసం ఏర్పరచుకోవడం వల్ల ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ విలువ స్థిరంగా పెరుగుతుంది. దీనివల్ల గతంలో భూములు ఇచ్చిన రైతులు, పెట్టుబడిదారులకు ప్రయోజనం కలుగుతుంది. అంతేకాకుండా ప్రజల అవసరాల మేరకు మెరుగైన వైద్యం, విద్య, షాపింగ్, రవాణా వంటి పౌర సదుపాయాలు అభివృద్ధి చెందుతాయి. ఈ సంస్థాగత పెట్టుబడులు అమరావతిని కేవలం పరిపాలనా కేంద్రంగా కాకుండా దక్షిణ భారతదేశంలో ముఖ్యమైన ఆర్థిక, వాణిజ్య కేంద్రంగా మారుస్తాయి.
2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కేంద్రంలో కీలకంగా మారడంతో రాష్ట్రానికి సంబంధించిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతిలో చారిత్రక వేగం కనిపిస్తోంది. గత 5 ఏళ్లుగా రాజకీయ అనిశ్చితి, నిధుల కొరత, విధానపరమైన ప్రతిష్టంభన కారణంగా నిలిచిపోయిన అనేక ప్రాజెక్టులు ఇప్పుడు కేంద్ర రాష్ట్ర సమన్వయం కారణంగా ఊపందుకున్నాయి. ముఖ్యంగా కేంద్రంలో భాగస్వామ్యం లభించడం వల్ల కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారుల స్థాయిలో రాష్ట్ర అవసరాలు తక్షణమే పరిష్కారం అవుతున్నాయి. స్తంభించిపోయిన అమరావతి రాజధాని నిర్మాణం తిరిగి ట్రాక్ ఎక్కడానికి కేంద్రంలో కీలక భాగస్వామ్యం ప్రధాన కారణం. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగిస్తామని కూటమి ప్రభుత్వం స్పష్టత ఇవ్వగా కేంద్ర ప్రభుత్వ సంపూర్ణ మద్దతు లభించడం అనేది ఆర్థిక సంస్థలలో పెట్టుబడిపై విశ్వాసాన్ని పెంచింది. జాతీయ బ్యాంకులు, అనుబంధ సంస్థలకు స్థలం కేటాయింపు, వాటి నిర్మాణ అనుమతులు ప్రక్రియ వేగవంతం కావడంలో కేంద్రం పాత్ర స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పరిణామం రాజధానిపై శాశ్వత రాజకీయ అనిశ్చితిని తొలగించింది. అమరావతి ఫైనాన్షియల్ సంస్థల ఏర్పాటుతో అమరావతి రాజధానికి సంస్థాగత స్థిరత్వం లభించింది. కేంద్రంలో భాగస్వామ్యం, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాత్మక వైఖరి కారణంగా గతంలో పెండింగ్లో ఉన్న కీలక జాతీయ ప్రాజెక్టులన్నీ పరుగులు తీస్తున్నాయి. కోట్లలో పెట్టుబడులు, వేలాది ఉద్యోగాల కల్పనతో అమరావతి కేవలం పరిపాలనా కేంద్రంగా మాత్రమే కాకుండా దక్షిణ భారతదేశంలో ముఖ్యమైన ఆర్థిక, వాణిజ్య కేంద్రంగా ఎదగడానికి మార్గం కేంద్ర ఆర్థిక మంత్రి రూపంలో సుగమమైంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నిర్మాణాలు వేగవంతమైతే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు నూతన జవసత్వాలు లభించడం ఖాయం. మార్పు అనేది మాటల్లో కాదు, ఇది అంటూ నిరూపిస్తున్న కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకం, విశ్వాసానికి ఇదో కీలక పరిణామం.